ఏదిగ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయం ఏముందో మీ ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ముఖ్తార్. మన రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది? రేవంత్ రెడ్డి పాలన అంటే ముందుగా తీసుకోవాల్సినవి అవి 5 పథకాలు ఇచ్చారు కదా, దాంట్లో అమలవుతున్నాయి, రెండో మూడో అవుతున్నాయి. అందులో బస్సులో నేను గమనించింది ఏంటంటే దాంట్లో వృద్ధులకు అండ్ కాలేజ్ పిల్లలకు ఇట్లా ఇస్తేనే బాగుండేది. అనవసరంగా ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు. దాంట్లో లేడీస్ వాళ్ళకు కూడా టికెట్ లేకుండా జర్నీ అంటే వాళ్ళు వాళ్ళ కాడ నుంచి కూడా సగం పే చేసినట్లయితే వాళ్ళ కాడ నుంచి తీసుకున్నట్లయితే మంచిగా ఉండేది. కానీ మొత్తానికి లేడీస్కి మొత్తానికి ఫ్రీ పెట్టడం అది ఒక చిన్న అసభ్యకరంగా అంటే చింతిస్తున్నాను దానికోసం. ఇంకోటి ఏంటంటే గ్యాస్ ఓకే, గ్యాస్ అంటున్నారు 500, కానీ కొన్ని ఏరియాలలో మెల్లమెల్లగా ఎక్కువ రేట్తోనే తీసుకుంటున్నారు. అది కూడా మన గవర్నమెంట్ దృష్టిని రావాలని అనుకుంటున్నాం. ఇంకా దాంట్లో ఇంకో విషయం ఏంటంటే మహిళలకు 2500 అండ్ రేషన్ కార్డులు ఇవన్నారు. ఇవన్నీ పథకాలను కొంచెం తొందరగా ఫాస్ట్గా చేస్తే, ఎందుకంటే పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు రేషన్ కార్డులకు వాళ్ళకు బియ్యానికి ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. నిత్యావసర సరుకులు కూడా రేట్లు భారీగా పెరగడం వల్ల ఇబ్బందిగా పడుతున్నారు. మిడిల్ క్లాస్ అండ్ చిన్న తరగతి పేద విద్యార్థులు, పేద ప్రజలు వీళ్ళంతా ఈ రోజుల్లో జరిగే ఖర్చులకు భరించే అంత లేకుండా పోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా ఏవైతే పథకాలు అయితే ఉన్నాయో అవన్నిటిని అమలు చేయాలని నేను గవర్నమెంట్ కి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై రేవంత్ అన్న, జై రేవంత్ రెడ్డి. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? లక్ష్మి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదమ్మా? ఏది ఇండ్లు ఇస్తానని ఇండ్లు ఇయ్యపాయే, బాత్రూమ్లు వస్తానని, నా 1500 పింఛన్, నా 2500 పింఛన్ ఇస్తానని, పింఛన్లు కూడా ఇయ్యపాయే, ఇండ్లు లేవా, లేని వాళ్ళకు జాగాలు కూడా ఇప్పిస్తానని ఇప్పియలే. ఇదేంది రుణమాపులు అన్నది అది కూడా ఏం పెట్టపాయే, ఏది ఎంక్వైరీ చేస్తలేడు, ఏది వస్తలేదు. పింఛన్లు కూడా మాకు 4000 ఇస్తానన్న పింఛన్లు కూడా ఇవ్వకోకుండా అయిపోయాయి. మరి ఎట్లా బతకాలి, ఏ తీరుగా బతకాలి, మరి ఎట్లున్నది మాది మా పరిస్థితి? ప్రీవియస్ ఇట్లా బాగుందా? ఏది లేదు. ఫ్రీ బస్ ఇస్తాను కదా, ఫ్రీ బస్ ఉన్నది కానీ అలానే కొట్టుకొని చేస్తారు ఒక్కొక్కడు. వింటానవా? ఫ్రీ బస్ ఇస్తాడు, ఫ్రీ బస్ దాంట్లో పోతానే ఉన్నాం, వస్తూనే ఉంటాం. కానీ ఇది ఒకటి ఇతను మాకు సాయం చేసిండు, ఫ్రీ బస్సులు అన్నీ సాయం చేసిండు. కానీ ఇది దీంట్లో మాత్రం దేంట్లో సాయం చేయలే, మాకు ఇంకా రాలే. కరెంట్ ఫ్రీ వస్తుంది కదా? కరెంట్ ఫ్రీ వస్తుంది, కరెంట్ మాత్రం ఫ్రీ ఉన్నది. గ్యాస్ కూడా ఫ్రీ ఉన్నది. గ్యాస్ ఎలా ఫ్రీ ఉన్నది? మన్నాడు సంచి 900 అన్నారు, 900 రూపాయలు కూడా కట్టించుకుంటారు. ఇంకా గ్యాస్ రాలే. ఇంకా మీ ఇస్తామమ్మా అంటారు, రాసుకపోతారు, ఇస్తామంటారు, ఇయ్యలే. డబ్బులు పడతలేవు. మీ పేరు? నా పేరు క్రాంతి కుమార్. రేవంత్ పాలన మీద అభిప్రాయం? రేవంత్ పాలన అంటే బాగానే ఉన్నది. ఒక 1 year అవుతుంది కదా, ఇంకా సక్రమంగా కావాలంటే ఇంక కొంచెం టైం పడుతుంది. ఇంకొక 1.5 yearలో కూడా ఆ పూర్తి 6 గ్యారంటీలు కూడా అమలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందిరమ్మ ఇల్లు అయ్యి అంటారు. ఇందిరమ్మ ఇల్లు కూడా అది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా మంది అంటే ఆఫ్లైన్ ద్వారా ఉండడం వల్ల ఇల్లు లేనోళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నామని చెప్పి బిల్లులు తీసుకున్నారు. అలాంటి ఏం లేకుండా మళ్ళీ కొత్త ప్రతిపాదనతోటి ఆ ఇల్లు స్థాపిస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. కంపల్సరీ ఇంకో 1 monthలో కంపల్సరీ అది కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది తప్పకుండా. ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా డిఎస్సి అనేది ప్రకటించలేదు. వచ్చిన వాళ్ళు 5-6 నెలలనే డిఎస్సి కూడా ప్రకటించిళ్ళు. ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి. జేఎల్ డిఎల్ కూడా చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిళ్ళు. ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దాన్ని మొత్తం పూర్తిగా మార్చి భూమాత అనే దాన్ని తీసుకొచ్చిళ్ళు. అది కూడా ఇంకొక 1 monthలో అది కూడా పూర్తిగా అయిపోతుంది. ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అందరి భూములు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక జానడి భూమి కూడా పట్టగాని భూములు లేకుండా అన్ని భూములు పట్టేటట్టు దానికి తగిన ప్రతిపాదనలు తీసుకొస్తున్నది గవర్నమెంట్. బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. ఇంకా ముందు 3-3.5 సంవత్సరాల కాలం ఉన్నది కాబట్టి ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.